ఇక ఏసీపీ ఉమామహేశ్వరరావును కాసేపట్లో ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ఉస్మానియా ఆసుపత్రికి ఉమామహేశ్వరరావును తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరచనున్నారు. ఉమామహేశ్వరరావుపై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఏసీబీ విచారణకు ఉమామహేశ్వరరావు సహకరించలేదని సమాచారం. బంజారాహిల్స్లో ఉమామహేశ్వరరావును ఏసీబీ ప్రశ్నించింది. సిసిఎస్లో ఉమామహేశ్వరరావు ఛాంబర్లో కొన్ని కేసుల ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. రెడ్డికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అక్కడ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శివ. మరి కొద్దిసేపట్లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అయితే ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల నిమిత్తం అయితే ఉమామహేశ్వరం అయితే తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు తదనంతరం ఏదైతే ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి కూడా ఏదైతే అశోక్ నగర్ లో ఉమామహేశ్వర ఇంటిలో ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు, అలాగే నగదు, అలాగే స్థిరాస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత నిన్న రాత్రి ఏదైతే ఏసీబీ అధికారులు కూడా ఉమామహేశ్వరం అయితే అరెస్ట్ చేశారు. అలాగే ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉమామహేశ్వరరావుని పూర్తిగా ప్రశ్న వర్షం అయితే కురిపించినట్లు తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఉమామహేశ్వరరావు ఏసీబీకి సహకరించడం లేదని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏసీబీ అధికారులు ఎంక్వైరీలో మాత్రం పలు కీలక విషయాలు అయితే బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఉమామహేశ్వరరావు పలువురు పోలీసు అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా సందీప్ అనే పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారాలు అయితే నిర్వహించారు. అలాగే ఉమామహేశ్వరరావుకు సంబంధించిన ఒక ల్యాప్టాప్ కూడా కీలకంగా మారింది. ముఖ్యంగా ఆ ల్యాప్టాప్ లోనే ఉమామహేశ్వరరావు తనకు సంబంధించిన అమౌంట్లు అన్ని కూడా ఆ ల్యాప్టాప్ లో అయితే పొందుపరుచుకున్నట్లు తెలుస్తుంది. ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు తీసుకున్నాం, అలాగే ఎవరి దగ్గర నుంచి ఎన్ని డబ్బులు రావాలనే చిట్టా మొత్తం కూడా ల్యాప్టాప్ లో ఉమామహేశ్వరరావు పొందుపరిచినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ప్రతినిత్యం ఈ ల్యాప్టాప్ తన వెంట పెట్టుకొని తిరిగాడు. అలాగే ల్యాప్టాప్ లో దొరికిన చిట్టా ఆధారంగా ఏసీబీ అధికారులు కూడా ప్రస్తుతం విచారణ అయితే జరుగుతున్నది. ముఖ్యంగా సిసిఎస్ లో అంతా తానే అని చెప్పి ఉమామహేశ్వరరావు నడిపించినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా పలు కీలక కేసులకు సంబంధించి కూడా ఉమామహేశ్వరరావు ఏదైతే అధికారిగా ఇన్ఛార్జ్ గా అయితే దాంట్లో వ్యవహరించారు. అలాగే ఎవరైతే ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వారికి బెదిరింపులు పాల్పడి కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ డబ్బులు వసూలు చేశాడు. అలాగే ఉమామహేశ్వరరావు చేసిన అక్రమాల పైన పూర్తి స్థాయిలో అయితే ఏసీబీ అధికారులు అయితే పూర్తిగా దర్యాప్తు చేస్తారు. ముఖ్యంగా ఏదైతే సిసిఎస్ లో ఏసీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమామహేశ్వరరావు పలు కీలక కేసుల్ని ఏదైతే డీల్ చేశారో ఈ కేసులో ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రాటెక్ లాంటి కేసులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కేసులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉమామహేశ్వరరావు డీల్ చేశారు. ముఖ్యంగా సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో 1300 కోట్ల స్కామ్ లో సుమారు 3500 మంది బాధితులు ఉన్నారు. ఏదైతే 2 ఏళ్ల క్రితం ఈ కేసు అయితే బాధితులు నమోదు చేసిన తర్వాత వాళ్ళని బెదిరించి కూడా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడానికి కూడా చాలా ప్రయత్నించడానికి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే సాహితీ ఇన్ఫ్రాటెక్ ఎవరైతే స్థాపించారు భూదాటి లక్ష్మీనారాయణ దగ్గర కూడా భారీగా డబ్బులు తీసుకున్నట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. ముఖ్యంగా ఈ కేసు ఒక్కడు కూడా ముందుకెళ్ళలేకుండా ఉమామహేశ్వరరావు నీరు గార్చినట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక కొన్ని కేసులు అంటే ఏవైతే రియల్ ఎస్టేట్లు కావచ్చు, లేదంటే సివిల్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా క్రిమినల్ కేసులుగా కన్వర్ట్ చేసి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు. అలాగే మరొక పక్క ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఏసీపీగా పనిచేసే సమయంలో కూడా సుమారు 3 సార్లు ఉమామహేశ్వరరావు అయితే సస్పెండ్ చేశారు. పలు కేసుల్లోనూ కూడా ఏదైతే ఆ డబ్బులు డిమాండ్ చేసిన చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. రియల్టర్ మర్డర్ కేసు కావచ్చు, అలాగే జంట హత్యల కేసు కావచ్చు, ఈ కేసులో కూడా ఉమామహేశ్వరరావుని అయితే సస్పెండ్ చేశారు. ఆ తర్వాత ఏదైతే సిసిఎస్ లో ఏసీపీగా మళ్ళీ రీజాయిన్ అయిన తర్వాత కూడా ఇవే అక్రమాలు అయితే ఉమామహేశ్వరరావు పాల్పడడం, ముఖ్యంగా అవినీతి అధికారిగా అయితే ఉమామహేశ్వరరావు పేరు అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏదైతే ఏసీబీ అధికారులు కూడా నిన్న ఉదయం నుంచి కూడా తన ఇంట్లో పూర్తిగా సోదాలు అయితే నిర్వహించారు. అలాగే పలు కీలక డాక్యుమెంట్లు, అలాగే సిసిఎస్ లోని తన ఛాంబర్ లో ఏదైతే ఉమామహేశ్వరరావు డీల్ చేసిన కీలక కేసులకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఏదైతే ఏసీబీ అధికారులతో స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఉదయం కూడా బంజారాహిల్స్ లోని ఉమామహేశ్వరరావుని ప్రశ్నించగా తను మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఏసీబీ అధికారులకు అయితే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే వైద్య పరీక్షలు తదనంతరం కూడా నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే హాజరుపరుస్తారో, హాజరుపరిచిన తర్వాత ఒకవేళ రిమాండ్ తీసుకున్న తర్వాత కస్టడీ తీసుకుని ఆ తర్వాత విచారిస్తే కనుక ఉమామహేశ్వరరావు పూర్తి చిట్టా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది శివ. ఓకే. థ్యాంక్ యూ.